నమస్కారం. భక్తి సాగర్ ఛానల్ కి స్వాగతం. కాంబేశ్వర ఆలయం కాంచీపురం భూమిని ప్రతిబింబించే పృథ్వీలింగం ఉన్న ఏకాంబరేశ్వర ఆలయం కాంచీపురంలోని అతిపెద్ద ఆలయ సముదాయాలలో ఒకటి. శివుడికి అంకితం చేయబడిన ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ నిర్మాణ శైలిని కలిగి ఉంది. విస్తారమైన ఆలయ చెరువు పచ్చదనంతో చుట్టుముట్టబడి ఉంటుంది. స్థిరత్వం, సంతానోత్పత్తి, శ్రేయస్సు కోసం ఆశీస్సులు పొందడానికి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక్కడ కామాక్షి అమ్మన్ ఆలయం, వరదరాజు పెరుమాల్ ఆలయం, కైలాసనాథన్ ఆలయం దర్శించుకోవచ్చు. ఇక జంబుకేశ్వర్ ఆలయం, తిరువానైకావల్. ఇక జంబుకేశ్వర ఆలయంలోని జలలింగం నీటిని సూచిస్తుంది. తిరువానైకవల్లోని కావేరి నది చుట్టూ ఉన్న ఒక ద్వీపంలో ఉంది. ఈ పురాతన ఆలయం దాని ప్రత్యేకమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి. భక్తులు భావోద్వేగ శ్రేయస్సు, శుద్ధి, ఆశీర్వాదం కోసం సందర్శిస్తారు. ఇక్కడ శ్రీరంగం రంగనాథ స్వామి ఆలయం, రాక్ఫోర్డ్ ఉచ్చి పిల్లరియార్ ఆలయం, ఇక శ్రీరంగం ద్వీపం కూడా చూడవచ్చు. అరుణాచలేశ్వర ఆలయం, తిరువన్నమలై గురించి కూడా తెలుసుకుందాం. అగ్నితత్వాన్ని సూచించే అరుణాచలేశ్వర ఆలయం తిరువన్నమలైలోని అరుణాచల పర్వతం దిగువన ఉంది. ఇక్కడ శివుడి అగ్నిలింగ రూపంలో దర్శనం ఇస్తారు. ఈ పవిత్ర మందిరం దైవిక శక్తిని ప్రసరింపచేస్తుంది. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, విముక్తిని కోరుకునే భక్తులు ఇక్కడికి వెళ్తారు. ఆలయ గొప్ప నిర్మాణం ప్రశాంతమైన వాతావరణం మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక విరూపాక్ష గుహ, స్కందాశ్రమం, రమణాశ్రమం ఇక్కడ సందర్శించవచ్చు. తర్వాతది శ్రీకాళహస్తి ఆలయం, కాళహస్తి. శివుడు వాయులింగంగా వెలిసిన ప్రదేశం శ్రీకాళహస్తి ఆలయం. ఇక్కడ లింగం గాలిని ప్రతిబింబిస్తుంది. ఇది కాళహస్తి పట్టణంలో ఉంది. ఈ పురాతన ఆలయం దాని అద్భుతమైన గోపురాలు, అద్భుతమైన నిర్మాణ శైలికి ప్రసిద్ధి చెందింది. ఇక ఆలోచనలు, తెలివితేటలు, ఆధ్యాత్మిక మేల్కొలుపు, స్పష్టత కోసం భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇక్కడ శ్రీకాళహస్తి వన్యప్రాణుల అభయారణ్యం, భక్త కన్నప్ప ఆలయం, ఇక ఉబ్బలమడుగు జలపాతం కూడా చూడవచ్చు. తిల్లై నటరాజ ఆలయం, చిదంబరం గురించి కూడా తెలుసుకుందాం. ఇక్కడ భక్తులు ఆకాశలింగాన్ని దర్శించుకుంటారు. ఆకాశాన్ని సూచించే తిల్లై నటరాజ ఆలయం చిదంబరం పట్టణం నడిబొడ్డున ఉంది. నటరాజ స్వామికి అంకితం చేయబడిన ఈ పురాతన ఆలయం దాని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, దైవిక నృత్య రూపానికి గౌరవించబడుతుంది. భక్తులు ఆధ్యాత్మిక ఆనందాన్ని అనుభవించడానికి, శివుని విశ్వ నృత్యాన్ని చూడడానికి సందర్శిస్తారు. ఇక్కడ పీచావరం మడ అడవులు, ఇక తిల్లైకాళి అమ్మన్ ఆలయం, ఇక పిచావరం బ్యాక్ వాటర్స్ చుట్టి కూడా రావచ్చు. చూశారు కదా లింగాల ప్రతిష్టను. మరిన్ని ఇటువంటి ఎన్నో ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.